నేను ఈ వీడియోలో మాట్లాడేది అండ్ చెప్పేది అంతా కూడా జస్ట్ మూవీ రైటింగ్ అండ్ మేకింగ్ గురించి మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, రైటింగ్ అండ్ మేకింగ్ అండ్ టేకింగ్ గురించి మాత్రమే. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించో లేదంటే స్క్రిప్ట్ లో లాజిక్స్ గురించో కాదు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కి వంక ఎంచటానికి కూడా లేదు. అండ్ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ వీడియోని చూడటం ఇక్కడతోనే ఆపేసేయండి. బిగ్ స్పాయిలర్ అలర్ట్. అండ్ ఇది సినిమా రివ్యూ ఏ మాత్రం కానే కాదు. సినిమా చూసొచ్చాక నా వ్యూవర్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ తో నేను పెట్టుకుంటున్న ఒక చిన్న డిస్కషన్ మాత్రమే, అంతే. శంకర్ గారి స్ట్రెంత్ సుజాత రంగరాజన్ గారే అని ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. వీక్ రైటింగ్ అండ్ వీక్ మేకింగ్ తో గేమ్ చేంజర్ గేమ్ ని చేంజ్ చేయలేకపోయింది. నేను ఏ సినిమాకైనా డైరెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్తాను. టీజర్స్, ట్రైలర్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ ఇంప్రెస్ చేసినా, డిసప్పాయింట్ చేసినా సరే, ఆ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్స్ ని బట్టి ఈ స్టోరీని ఎలా ప్రజెంట్ చేసి ఉంటారని ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే వెళ్తాను. అలానే శంకర్ సినిమా చూద్దామని వెళ్ళింది నేను శంకర్ సినిమా చూస్తున్నానా లేదంటే వంశీ బైడిపల్ సినిమా చూస్తున్నానా అని డౌట్ వచ్చేలాగా చేశారు. సినిమా బాగానే ఉంది, కానీ శంకర్ గారి రేంజ్ లో లేదు. శంకర్ గారి రేంజ్ కి దరిదాపుల్లో కూడా రాకుండా వీక్ మేకింగ్ చేశారు ఆయన. అసలు గేమ్ చేంజర్ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడానికి మెయిన్ ప్రాబ్లం స్క్రీన్ ప్లే రైటింగ్ అండ్ వీక్ మేకింగ్ అండ్ పూర్ నెరేషన్. ఆ సినిమాకి మెయిన్ మైనస్ అదే. సినిమా ఎక్కడికక్కడ కట్లుగా పోతుందే తప్ప ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా ఒక్క ఎస్టాబ్లిషింగ్ సీన్ అండ్ బ్రీఫింగ్ అనేది ఉండదు. అందుకే గేమ్ చేంజర్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఎప్పటిలాగానే ఎగ్జాంపుల్స్ తో చెప్తాను రండి. ఫ్లాష్ బ్యాక్ లో ఎక్సెల్ కంపెనీ అప్పన్న వాళ్ళ ఊరిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతుంది అనేది చూపించరు. జస్ట్ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్తారు. అసలు కోర్టులో అప్పన్న వాళ్ళు ఎలా పోరాడి ఆ కంపెనీని తరిమేశారనేది చూపిస్తేనే కదా, అది ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా ఆడియన్స్ ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేది. స్టిల్ రైటింగ్ లో ఇలాంటి ఫ్లాస్ ఉన్నా సరే రామ్ చరణ్ గారు ఆయన యాక్షన్ తో అప్పన్న క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయగలిగారు. వీక్ రైటింగ్ అండ్ వీక్ మేకింగ్ తో ఉన్న సినిమాని రామ్ చరణ్ గారు మాత్రం ఎంతవరకు అని కాపాడగలుగుతారు? ఈ సినిమాలో జరిగింది కూడా అదే. రామ్ నందన్ ఐపీఎస్, ఐఏఎస్ కి ముందు విశాఖ యూనివర్సిటీలో అసలు ఏం చదువుతున్నాడు అనేది మనకి చూపించరు. ఒక కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని ఒక బైక్ మీద తిరుగుతూ ఉంటాడు తప్ప ఆ క్యారెక్టర్ కి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండదు. హీరోయిన్ చెప్పిందని సివిల్స్ వైపు వెళ్తాడు, ఓకే బాగుంది. కానీ ఐపీఎస్ అయితే మాట్లాడదంట, ఐఏఎస్ అయితే ప్రేమించిద్దంట. ఇదేం లాజిక్ అనేది స్టోరీ రాసిన కార్తిక్ సుబ్బరాజ్కే తెలియాలి. రామ్ నందన్ సింపుల్ గా ఐపీఎస్ అయిపోతాడు, ఐఏఎస్ అయిపోతాడు, సస్పెండ్ అయ్యాక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా అయిపోతాడు. అప్పని చనిపోయాక పార్వతమ్మ, రామ్ నందన్ ఏమయ్యారు, రామ్ నందన్ నరేష్ ఫ్యామిలీకి ఎలా దొరికాడు అనేది చూపించరు. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే అప్పుడే పెట్టిన ప్రజాభ్యుదయం పార్టీ వాళ్ళు ఎలా గెలిచేస్తారో, ఎందుకు గెలిచేస్తారో కూడా అర్థం అవ్వదు. ఏ సీన్ కి క్యారెక్టర్ కి ఎండింగ్ కానీ జస్టిఫికేషన్ కానీ లేకుండా ఫ్లాట్ గా సినిమా ఎట్టు పోవాలనుకుంటే అటు పోతుంది తప్ప స్క్రీన్ మీద జరిగే ఏ సీన్ కి కూడా ఒక స్ట్రాంగ్ జస్టిఫికేషన్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ సీన్ కానీ ఉండదు. ఇలాంటి స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్స్ అయిన హరీష్ శంకర్ అండ్ వంశీ బైడిపల్లి దగ్గర చూస్తాం కానీ ఇలాంటి మేకింగ్ శంకర్ దగ్గర నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 450 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్న స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే ఎలా ఉందని చూసుకోకుండా కేవలం రామ్ చరణ్ గారి మీద ఉన్న క్రేజ్ తో ఏం తీసినా జనం చూస్తారులే అనుకొని రెక్లెస్ గా హాఫ్ ప్రోడక్ట్ ని తీసి వదిలేశారు. రషెస్ చూసుకున్నాకైనా రీషూట్కి వెళ్ళి ఇంకొంచెం డ్యూరేషన్ పెంచైనా స్క్రిప్ట్ ఎస్టాబ్లిషింగ్ సీన్స్ రాసుకొని ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలాగా ఉండేది. రామ్ చరణ్ గారి తర్వాత కొద్దో గొప్ప కాస్త బాగుంది అనిపించింది అంజలి గారి ప్రెజెన్సే. వీళ్ళిద్దరు రోల్స్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రమే సినిమాలో కొంచెం బెటర్ థింగ్స్. ఎస్జే సూర్యని అరిపించారే తప్ప ఆయన్ని సరిగ్గా వాడుకోలేదు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమాలో నాకు నచ్చిన సీన్ అండ్ బాగున్న సీన్ ఏదైనా ఉంది అంటే మోపిదేవి అండ్ రామ్ నందన్ ఫస్ట్ టైం మీట్ అయ్యే సీన్. ఈ సీన్ కన్వర్సేషన్ చాలా బాగుంది. ఫైనల్ గా చెప్పాలి అంటే శంకర్ గారు కొంచెం బ్రేక్ తీసుకొని మేకింగ్ స్టైల్ మార్చుకుంటే బాగుంటుంది. అండ్ ఆయన మేకింగ్ రేంజ్ ని మ్యాచ్ చేసే సుజాత గారు లాంటి రైటర్ ని తెచ్చుకుంటే కనుక ఇంకా కూడా సెన్సేషన్స్ ని క్రియేట్ చేయగలరు. ఆ స్టామినా ఆయనకు ఉంది. అది మరి ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చెక్కిచ్చే వీడియో కంటెంట్ అంతా రాబోతుంది. ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.